చూసుకుంటున్నాం. అది 17వ వచనం నుంచి మనం చూసుకుంటున్నట్లయితే, పులియని రొట్టెల పండుగల్లో మొదటిది మందు శిష్యులు యేసు వద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీకు ఎక్కడ సిద్ధపరచకూర్చున్నామని అడిగిరి. అందుకని మీరు పట్టణమున్న పలానా మనిషిని వద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడు అనెను. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ఈ పస్కా అనేది జరపవలసినది కనుక, పస్కా పండుగను ఆచరిస్తున్నారు కనుకనే మొన్నటి మనం చూసుకుంటున్నప్పుడు ఈ పస్కా పండుగ అనేది ఉంది కనుకనే యెరూషలేము పట్టణానికి అనేకులు కూడి వచ్చి ఉన్నారు. కాబట్టి అప్పుడు ఆ యెరూషలేములో యేసుక్రీస్తు మరి ఆ గాడిద పిల్ల పైన ఊరేగింపబడము అవన్నీ జరిగి ఉన్నాయి. ఈ పండుగ కోసం వచ్చి ఉన్నారు అందరూ కూడా. అయితే ఈ రోజు ఈ పస్కా పండుగ ఆచరించడం అనేది ఏంటంటే, ఆ రోజుల్లో పులియని రొట్టెల పండుగ అప్పుడు స్టార్ట్ అయింది. ఐగుప్తు నుంచి ప్రజలు విడిపించబడిన తర్వాతకి అరణ్యంలోనికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా చేసిన పండుగ పస్కా పండుగ. అది ఇప్పటి వరకు కూడా, అంటే అన్ని వేల సంవత్సరాల నుంచి కూడా, వందల సంవత్సరాల నుంచి కూడా వారు పస్కా పండుగను అనేక తరాలు, దరిదాపు ఎన్ని తరాలంటే నాకు తెలిసి 42 తరాలు అనుకుంటారు. అన్ని తరాల వారు కూడా ఆ పండుగను ఆరాధిస్తూనే వస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. అయితే దాన్ని ప్రభువు యేసుక్రీస్తు కూడా ఆచరిస్తున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తే ఆ పండుగను ఆచరిస్తున్నప్పుడు మరి ఆయన బిడ్డలమైన మనము కూడా ఏం చేయాలి? ఆచరించాలి. యేసుక్రీస్తు అన్నాడు ఒక మాట, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి నేను రాలేదు, కానీ ధర్మశాస్త్రమును నేను నెరవేర్చుటకే వచ్చానన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? ధర్మశాస్త్రము నేను